గ్రామ పంచాయతీగా ఉన్న రాయకల్ను మున్సిపల్ గా మార్చి 25 కోట్లతో ప్రతి వార్డులో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుందని జిల్లా తొలి జడిపి చైర్పర్సన్ వసంత సురేష్ అన్నారు. రాయకల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. రాయకల్ పట్టణంలో జరిగిన ప్రతి పని కేసీఆర్ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్తగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని ఆమె గుర్తు చేశారు. రాయకల్ను మున్సిపల్ గా చేసి మొదటిసారి రాయకల్ మున్సిపల్ లో గులాబీ జెండా ఎగరవేశామని, బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధితో మళ్లీ రాయకల్ పట్టణంలో గులాబీ జెండా ఎగరవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాయకల్ పట్టణంలో బీఆర్ఎస్ హయాంలో నీరు పేదలకు 60 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అక్కడి పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుందని, అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే రాయకల్ నుండి మైతాపూర్ బ్రిడ్జి మరియు ఇటిక్యాల బ్రిడ్జి ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆమె ప్రశ్నించారు. మరి మేమందరం కూడా అసలు ఒక్కసారి అసెంబ్లీ అయితే పట్టణం పరిస్థితి ఏంది, పట్టణం ఎప్పుడు ఏర్పడ్డది, చేసిన పనులు ఏమని చెప్పేసి ఆలోచిస్తే ప్రతి పని కూడా రాయకల్ పట్టణం ఒక గ్రామ పంచాయతీగా ఉన్నదాన్ని ఒక పట్టణంగా మార్చి ఇలా మున్సిపాలిటీ చేసి దానికి 25 కోట్లు ఇచ్చిన ఘనత మరి బీఆర్ఎస్దే. కేసీఆర్ గారు ఉన్నప్పుడే జరిగిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరాలలో ఒక్క నయా పైసా అభివృద్ధి ఏ వార్డులో కూడా జరగలేదు అని చెప్పేసి సాక్షాత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కౌన్సిలర్గా మొన్నటి వాళ్ళు కౌన్సిలర్గా పనిచేసిన వాళ్ళే ప్రతి వార్డులో అటు అభివృద్ధి కావచ్చు, ఇటు సంక్షేమం కావచ్చు, రోడ్లు కావచ్చు, మోర్లు కావచ్చు, మరి కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు కావచ్చు, ఏ వార్డులో చూసినా కూడా కేసీఆర్ ఇచ్చిన డబ్బులతోటే కొబ్బరికాయలు. మరి ఏ వార్డులో చూసినా కూడా ప్రతి అభివృద్ధి కూడా అనువున కేసీఆర్ గారి మరి రూపం కనబడతా ఉంది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి కూడా కేసీఆర్ గారు మరి రూపొందించిన కళ్యాణ లక్ష్మి తప్ప వీళ్ళు ఇచ్చే తులం బంగారం వీళ్ళు ఇస్తే వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే వీళ్ళు 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అనొచ్చు. కానీ ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్లే వస్తున్నాయి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పేరు మీదనే ఇక్కడ ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే మరి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. మరి మేము అడుగుతా ఉన్నాం, ఇలా రాయకల్ను మున్సిపాలిటీగా గొప్పగా తీర్చిదిద్ది మొన్నటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగురవేసింది అని అంటే అది కేసీఆర్ గారి వల్లనే సాధ్యమైంది. మరొక్కసారి కూడా ఇవాళ చూసినట్టయితే గతంలో ఇక్కడ 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉండే 60 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు రాయకల్ పట్టణంలో అత్యంత నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు గూడు దాచుకోవడానికి, తల దాచుకోవడానికి ఒక ఇల్లు ఉండాలి. ప్రతి పేదవారి కళ ఒక ఇల్లు ఉండాలని అనుకుంటారు. ఎవరైనా కూడా సొంతిల్లి కళ ఎవరైనా కూడా అనుకుంటారు. కాబట్టి ఆ కళ నెరవేర్చాలి అని అంటే రాయకల్ పట్టణం ఏర్పరచడమే కాకుండా ఒక మున్సిపాలిటీ చేయడమే కాకుండా ఇవాళ వాళ్లకు మరి నిరుపేదలకు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, లేని వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి కేసీఆర్ ఆలోచించి 60 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేవలం రాయకల్ పట్టణానికి ఇస్తే అది ఎక్కడ వేసినా గొంగలు అక్కడే ఉన్నది. మరి ఎందుకైతే లేదు? గతంలో కేసీఆర్ గారు ఇచ్చినే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ అభివృద్ధి కోసమే అభివృద్ధి మంత్రం జపిస్తూ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారినా అని చెప్తున్నారు కదా ఎమ్మెల్యే. మరి ఏమైంది అభివృద్ధి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 60 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. రాయకల్ టు మైతాపూర్ రోడ్డు బ్రిడ్జ్ కూడా అదే విధంగా ఉంది, ఇటు ఇటిక్యాలు రోడ్డు కూడా అదే విధంగా ఉంది. మరి పనులన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చినాయి కదా. మరి మీరు కూడా ప్రజలు ఆశీర్వదిస్తే కార్యకర్తల కష్టం మీద గెలిచిండ్రు కదా. మరి ఏమన్నా అంటే ప్రజల కోసం అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి అంటారు. మరి మేము కూడా ప్రజల పక్షాన అభివృద్ధి పక్షాన మిమ్మల్ని నిలదీసి అడుగుతా ఉన్నాం. మా బీఆర్ఎస్ పార్టీ అందరూ కూడా ఇవాళ ఎమ్మెల్యేను సవాల్ విసురుతూ ఉన్నాం, సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమైంది నీ అభివృద్ధి? ఎక్కడ నీ అభివృద్ధి? ఏది చేసినా కూడా వాళ్ళ కేసీఆర్ చేసారు, కేసీఆర్ నాయకత్వంలోనే జరిగింది అభివృద్ధి అంతా కూడా. మళ్ళీ కూడా ఈ రాయకల్ మున్సిపాలిటీకి కానీ తెలంగాణ రాష్ట్రానికి మా జైత్యాలకు కానీ మళ్ళీ కేసీఆరే శ్రీరామ రక్ష అని ప్రజలందరూ కూడా గులాబీ జెండా పట్టుకొని మరి ఇలా బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళ వెంట ప్రజలే నడిచే విధంగా ఇలా పరిస్థితి తయారైంది. నువ్వు వెళ్తే 6 గ్యారంటీల హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేక పోయిన 6 గ్యారంటీలు అన్నారు, అవి అక్కడనే అడిగెక్కిపోయినాయి. ఏమనంటే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం దృష్టి మరల్చడానికి ఏదనంటే మొన్న పంచాయతీ ఎలక్షన్ వస్తే ఒకరికి నోటీస్ ఇస్తారు. ఈ రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు ఇంకొకరికి నోటీస్ ఇచ్చి మొత్తం మంది క్యాడర్ అంతా తెలంగాణ భవన్లో అక్కడ ఉండాలి, ఇక్కడ ప్రొడక్టివిటీ జరగద్దు, మరి అభివృద్ధి అంతా కూడా మర్చిపోవాలి, మేము ఇచ్చిన హామీలు మర్చిపోవాలని అంటే మొన్న మా నాయకుడు హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చింది. ఏది ఏమైనా బిడ్డ మళ్ళీ కేసీఆర్ గారి వెంట ప్రజలు ఉన్నారు,
ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నాయకులతోటి ప్రజలు తప్పకుండా ఉంటారు. ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ కూడా తప్పకుండా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా గులాబీ జెండా ఎగరవేయడం విజయం తథ్యం అని చెప్పేసి వ్యక్తం చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.